అగ్ని వలన ప్రపంచమంతా రగులుకొని వలయముగా తయారైపోయి మంటకు కాలిపోయి సమస్తం నువ్వు కట్టుకున్న బంగారం, నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు దాచుకున్న బంగారం, నువ్వు దాచుకున్న ప్రతిదీ కాలిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజంతా దేవునితో గడుపుతూ వచ్చారా? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళారా? చాలా నీరసంగా ఉన్నాం. గత 2 రోజుల నుంచి ఏలూరులో ఒక మ్యారేజ్ విషయం వెళ్ళాము. అక్కడ దేవుని వాక్యాన్ని పంచుకొని కొంత మన సంఘంలో ఉన్న వారే ఏలూరులో వివాహం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. మరలా నైటు ఉదయం ఆదివారం 5 గంటలకు వచ్చాము ఇంటికి. మరలా ఉదయకాలాన్ని మరలా 8 గంటలకు ఒక సర్వీసు ఒక గ్రామంలో, అది 10 గంటల వరకు జరుగుతుంది. 10 గంటల వరకు జరుగుతుంది. మరలా 10:30 మరలా ఫాస్ట్గా 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరలా మార్కాపురం స్థానికంగా మెయిన్ బ్రాంచ్ వచ్చి అక్కడ 10:30 నుంచి మళ్ళా 2 వర్తమానాలు ఇవ్వాలి. ఈ విధంగా చాలా బిజీ కాబట్టి చాలా నీరసంగా ఉన్నాను. అయినా కూడా ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఒక విషయాన్ని తెలియజేయబోతున్నానంటే కారణం, దేశంలో ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి జాగ్రత్తగా ఉండండి అని 2025 గురించి హెచ్చరిక చేయడం జరిగింది ప్రపంచానికి. 2025 జరగబోయే విషయాల గురించి. ఈ సమయాలలో ప్రపంచమంతా న్యూస్లో వినపడే విషయం ఏంటో తెలుసా? ఈ గత 2-3 రోజులు నేను కారులో వెళ్తూ ఆన్ చేస్తే లాస్ ఏంజల్స్ సంథింగ్ ఏదో ఫైర్ అని చూశాను. తర్వాత దాని గురించి కొంచెం రెస్ట్ దొరికిన తర్వాత నైట్ పూట డీప్గా కొంచెం చూస్తే లాస్ ఏంజల్స్లో, అమెరికాలో లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ప్రమాదం, కొన్ని వేల మంది నిరాశ్రయులైన పరిస్థితి. ఎంతోమంది ధనవంతులు పట్టణాలను, గ్రామాలను, ఇళ్లను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది చనిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఏంటి ఇది అనేది మనం చూసినట్లయితే బైబిల్లో యేసుక్రీస్తు వారు పాపము చేసినందువలన డైరెక్ట్గా దేవుడే సొదొమ మీదకి వచ్చి, గొమొర్రా మీదకి వచ్చి ఆయనే ఫైర్ రైన్ని కురిపిస్తూ వచ్చాడు. చూశారు కదా. అట్ ద సేమ్ టైం అమెరికా చరిత్రలో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఆ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి జరగలేదు తెలుసా? ఇప్పటి వరకు. ఎందుకు కారణం ఏంటి? వారు 2024లో డిసెంబర్లో అనుకుంటాను ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని సినిమా వాళ్ళందరూ వచ్చారు. హాలీవుడ్ ఎక్కువగా అక్కడ సినిమా స్టార్స్, సెలబ్రిటీలు అందరూ వచ్చి అక్కడ కూర్చొని బాగా తిన్నారు, తాగారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుతూ సమయమున ఏదో పోస్ట్ ఒకటి వారు పెట్టారు. దేవుడు ఇక్కడ ఉన్నాడా అని అంటే, నోవే, గాడ్కి స్థానం లేదు, కార్నిఫోరియా 0% అని ఒక పోస్ట్ నివేదికను ఒక సహోదరి వినిపిస్తా ఉంది. చూసినప్పుడు చాలా బాధేసింది, అందరికీ వేదనేస్తా వచ్చింది. డబ్బున్నవారు, కోటీశ్వర్లు, ఒక్కొక్కరి ఆస్తులు, భారతదేశంలో ఉన్న సంతతికి తెంచిన మన భారతీయులు కూడా చాలామంది అక్కడ ఆస్తులు కొన్నారు. లాస్ ఏంజల్స్లో సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు, చాలామంది కొన్నారు. అక్కడ అమెరికా వాళ్ళు కొన్నారు, బ్రిటన్ రాజులు కొన్నారు, కోటీశ్వరుని వ్యక్తులు కొన్నారు. తర్వాత అంబానీ, వీళ్ళందరూ ఎన్నో ఆస్తులు ఆ ప్రాంతంలో కొంటూ వచ్చారు. కానీ ఈ దినాల్లో ఒకప్పుడు 2024 చూసినప్పుడు 2021లో కూడా 2022లో కూడా దీని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ప్రాంతం గురించి పాపమును బట్టి అదంతా కలుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండండి, రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పడం జరుగుతూ వచ్చింది.
ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతూ వచ్చాయి? కారణం ఏంటి? వాట్స్ ద రీజన్ అని చూస్తే, ప్రియమైన దేవుని జనాంగమా, అక్కడ దేవుని భయము లేదు. డబ్బుంటే మనుషులు దేవుణ్ణి విశ్వసిస్తారండి? పేరుంది, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, విచ్చలవిడతారు. స్విమ్మింగ్ పూల్లో మునుగుతారు, తాగుతారు, రాత్రంతా జల్సా, ఉదయం అంతా కల్సా. ఏమన్నుందా? ప్రేయర్ ఉందా? భక్తి ఉందా? ఏసుప్రణమైన ప్రాంతాలు కాదు అమెరికా. దేవుని ఎరగనివే కాదు, నాస్తికులైపోతున్నారు. దేవుని ఎరగని పరిస్థితి కనబడతా ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో ఎరగక సృష్టమును పూజించే వాటిని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే సృష్టమును పూజించే వాటిని ఆరాధించినప్పుడు అక్కడ పాపముల గురించి హెచ్చరికలు ఉండవు. ఏమైనా చేయి నువ్వు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి దానివైపు మళ్ళుతున్నారు అందరూ. దేవుని ఎరగని ప్రదేశాలు, ఒకవైపు సృష్టిని ఆరాధించే వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. ఎంత బాధకరమైన సంఘటన. ఆ సృష్టి కారు చిచ్చు, ఆ ప్రాంతం అంతా కొన్ని ఎకరాలు, అది వర్షం పడే పరిస్థితి కనబడదు. మంచు కూడా చాలా తక్కువ. కారు చిచ్చు ఎక్కడో రేగింది, ఎక్కడో కారు చిచ్చు. చెట్లు రాసుకుంటే మంట పడతాయి. మనం చూస్తుంటే కదా, రాయి రాసుకున్నప్పుడు మంట వస్తుందో, చెట్లు రాసుకున్నప్పుడు మంట వస్తుంది. ఆ మంట విపరీతమైన గాలుల వలన ఆ మంట రేగి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయింది. వెళ్ళిన కారణం వలన అది ప్రతి ఇంటిని, హాలీవుడ్ అని ఉంటుంది ఒక కొండ మీద, దాన్ని కూడా సగం నేల మట్టం చేసింది. అగ్నికి ఎవరైనా తట్టుకోగలరా? నీళ్లకు, అగ్నికి ఎవరు తట్టుకోలేరు. మరి ఇది దేవుడు కలగజేశాడా? వాళ్ళు మాట వినలేదని దేవుడు కలగజేశాడా? ఏంటి? చాలామంది అనొచ్చు దేవుడు కలగజేశాడండి అని. దేవుడు కాదు, సృష్టి మనుష్యుడు చేస్తున్న పాపమును బట్టి కోపం తెప్పించుకొని అదేక దేవుడు కలగజేస్తే వేరుగా ఉంటుంది. దేవుని మాట వినేది సృష్టి. ఈరోజు వర్తమానం కూడా, ఆరాధన వర్తమానంలో దేవుని ప్రజలకు చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? నోవాహు ఉన్న దినాలలో 100 సంవత్సరాలు నోవాహు ఓడ తయారు చేస్తే అందరిని పిలుస్తూ ఉన్నాడు, రండి 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 అని పిలుస్తుంటే ఏ ఒక్కడు వచ్చినాడు కాదు. కానీ ఈరోజు వర్తమానం లైవ్ ఉంటుంది, చూడండి, బాగుంటుంది. వర్తమానం చాలా డీప్ మెసేజ్, చాలా బాగుంటుంది. ఎవరు రాలేదు కానీ కేవలం జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, సరీసృపాలు వచ్చాయి. దేవుడి మాట పక్షులు ఉంటున్నాయి, సృష్టి ఉంటుంది, మనుషులు వింటలేదు. మనుషులకు గర్వం, డబ్బున్న హోదా, డబ్బున్న పరిస్థితిని చూసి రెచ్చిపోతున్నారు ప్రజలు. ఈరోజు కోట్లు సంపాదించిన వాళ్ళు ఏమైపోయారండి? ఏమైపోయిన ఆ ఇల్లులు, దానికి వాళ్ళు ఏం చేస్తే తెలుసా? ఇన్సూరెన్స్ చేయించుకున్నారంట ఇళ్లకు. ఎందుకంటే అక్కడ వస్తాయని తెలుసు, జరుగుతాయని తెలుసు. ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేశారంటే నో క్లైమ్, తీసేశారు క్లైము. ప్రియాంక అనే ఒక సినిమా యాక్టర్ కూడా భారతదేశం నుంచి అక్కడ కొని ఇన్సూరెన్స్ చేయించుకుంది, వాళ్ళ భర్త వాళ్ళందరూ. దానికి నో ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మనిషికి ఉందా? చచ్చిపోతే మనిషికి ఉందా? ఆస్తి నష్టం మాత్రం జరిగింది, అక్కడ ప్రాణ నష్టం జరగలే. ఇంకా దేవుడి చేతిలో పడుట బహు భయంకరమో. ఆలోచించుకో. ఈరోజు వాక్యం వింటున్నావు నీవు, దేవుని మాట వింటున్నావు నీవు, జాగ్రత్తగా నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. సమయం లేదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, డబ్బున్న వాళ్ళందరూ చెప్పబట్టుకొని పరిగెడుతున్నారండి. నీవు నేనంతా ఏమి చెప్పాడు దేవుడు? నూతన ఆకాశము, నూతన భూమిని నేను కలగజేస్తా అన్నాడు. అగ్ని కురిపించబడుతుంది. 2 పేతురు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అగ్ని కురిపించబడుతుంది. అగ్ని వలన ప్రపంచమంతా రగులుకుంటుంది. అగ్ని వలన ప్రపంచమంతా రగులుకొని వలయముగా తయారైపోయి మంటకు కాలిపోయి సమస్తం, నువ్వు కట్టుకున్న బంగాళా, నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు దాచుకున్న బంగారం, నువ్వు దాచుకున్న ప్రతిదీ కాలిపోద్ది. సత్యమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పడం జరుగుతుంది అంతే. వీటి కొరకు పరిగెత్తకు. దేవుడు నా ద్వారా అందించే వర్తమానాలు చాలా డీప్గా ఉంటాయి, లైవ్ మెసేజ్లు ఉంటాయి, చూడండి జాగ్రత్తగా.
కొత్త విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, కొత్త మాటలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. లైవ్ మెసేజ్ కూడా వస్తాయి మనకి, చాలా అద్భుతంగా ఉంటాయి. బైబిల్ పవర్ మినిస్ట్రీలో పాస్టర్ వరప్రసాద్ దాంట్లో, మార్కాపూర్లో మన పరిచర్య ఉంది. మీరు మార్కాపూర్లో ఉన్నవారైతే, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంటే అయితే ప్రతి ఆదివారం 10:30 గంటలకు మార్కాపురంలో బైబిల్ పవర్ మినిస్ట్రీ పారాను చర్చిలో దేవుని ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయంగా బలపడి ఆత్మీయ జీవన విధానాన్ని కొనసాగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నట్లయితే, ఒక మంచి సంఘములో నేను నిలబడాలి అనుకున్నట్లయితే రండి, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మిమ్మల్ని ప్రభువు కొరకు నిలబెట్టి ఆ పరలోకం చేర్చ కొరకై ఒక దైవజనుడిగా నేను ఒక బాధ్యతను తీసుకుంటూ ఉన్నాను. రండి, ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ కాలిఫోర్నియా విషయము, లాస్ ఏంజల్స్ విషయము, అమెరికా విషయము భారంతో ప్రార్థన చేయండి. రాబోయే దినాలలో ఇంగ్లాండ్లో ఈ సంవత్సరం భయంకరమైన భూకంపం రాబోతుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఇంగ్లాండ్లో ఒక భయంకరమైన భూకంపం రాబోతుంది. డియర్ ఇంగ్లాండ్ పీపుల్స్, లిజన్ కేర్ఫుల్లీ. ద ఎర్త్ కిక్ విల్ బికమ్ ఇన్ 2025. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. రక్షణ ఇచ్చే దేవుడి దగ్గరికి రా, దేవుని నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అనేక చోట్లలో భయంకరమైన భూకంపాలు కలగబోతున్నాయి. ఏంటండి ఇలాంటి భయపెడుతున్నారు మమ్మల్ని అని అనుకుంటున్నారా? భయము కాదండి, హెచ్చరికలు. దిస్ ద వార్నింగ్ మెసేజ్, దట్స్ ఇట్. దిస్ ద వార్నింగ్ మెసేజ్ అంతే. తుఫాన్ హెచ్చరికలు చేస్తారు, తుఫాన్ వస్తుంది జాగ్రత్త అని. ఎందుకంటే మమ్మల్ని భయపడుతున్నారు అంటారా? ఒక కరెంట్ పోల్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, దానికి దగ్గర స్కెలిటన్ బొమ్మేసి పెడతారు. స్కెలిటన్ బొమ్మేసి వార్నింగ్ అని ఉంటుంది, డేంజర్ అని ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని భయపెడతారు అంటారా? కాదండి, భయపెట్టం కాదు. దిస్ అ వార్నింగ్ మెసేజ్, దిస్ అ ఎండింగ్ మెసేజ్. బీ ప్రిపేర్ టు మీట్ ఎ గాడ్. దేవుని కలుసుకోవడానికి సిద్ధపడండి. కొంచెం కఠినంగా ఉంటాయి నా మాటలు, కొంచెం కఠినంగా నా వర్తమానాలు ఉంటాయి, బట్ ప్రేమపూర్వకంగా హెచ్చరికలు ఇవన్నీ. రాబోయే విషయాల గురించి మీరు ప్రభు మీద ఆధారపడండి, రక్షణ పొందండి, క్రీస్తు దగ్గరికి రండి. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినవాడు. ఈరోజు లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతుందో తెలుసా? అనేక మంది ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు, దేవుని వైపు అనేక మంది తిరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు లాస్ ఏంజల్స్ ఎలాంటి పరిస్థితులు తెలుసా? లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా ఈ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో గే మ్యారేజెస్లు. డబ్బుంది కదా, మగవారు, పురుషులు, స్త్రీలు. ఇదే పరిస్థితి సొదొమ గొమొర్రా జరుగుతూ వచ్చింది. ఎట్ ద సేమ్ సిచ్యువేషన్ విల్ హ్యాపెండ్. సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరుగుతూ ఉంది. జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుందాం, అర్థం చేసుకుందాం. లాస్ ఏంజల్స్లో జరిగిన కారు చిచ్చు నీ దగ్గరికి నా దగ్గరికి రాదని ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా ఉందా? రూల్ ఏమైనా ఉందా? లేకపోతే ఏమన్నా పునాది ఏమన్నా వేసుకున్నావా? లేదు. ఎలాంటి పని, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ ప్రదేశంలో, హైదరాబాద్ నుంచి చూస్తున్నావా, విజయవాడ నుంచి చూస్తున్నావా, లేక మార్కాపురం చూస్తున్నావా, లేకపోతే అమెరికా నుంచి చూస్తున్నావా, తెలంగాణ చూస్తున్నావా, కర్ణాటకనా, బీహారా, ఒరిస్సానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, నేపాల, ఇజ్రాయెల్ దేశమా, శ్రీలంక, వేరెవర్ వెళ్ళేవు, ఎక్కడైనా కానీ ప్రమాదం ఉంచుకొచ్చేసి ఎప్పుడేమని చచ్చిపోతే తెలియదండి. అందుకే యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారు అన్నాడు ఆయన. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా, నీవు పూజించే వ్యక్తి కానీ, నువ్వు ఆరాధించే వ్యక్తి కానీ ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. నా ద్వారా వస్తారు, మీరు నా ద్వారా పరలోకంలో ఉంటారని చెప్పిన ప్రసక్తి లేదు. ఒక యేసు ప్రభు వారి పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి మన నరకం నుండి కాపాడడానికి వచ్చాడండి. ఆ భూమి మీదకి వచ్చే నరకాన్ని చూస్తున్నాం, భూమిలో వచ్చే అగ్ని ప్రళయాలను చూస్తున్నాము, అగ్ని వరదలను చూస్తున్నాము, అగ్ని వర్షాలను చూస్తున్నాము. రేపు దిన నరకంలో పడినప్పుడు అవి వరదలు కాదు, అవి వర్షాలు కాదే, అవి ప్రళయాలు కాదే, టోటల్ అగ్ని ముంచేస్తుంది. దాని నుంచి ఎవరు తప్పిస్తారు నిన్ను? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ప్రభు దగ్గర రా,
దేవునికి సహాయం చేస్తూ ఉంటాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుని కొరకు రోషం కలిగి జీవించు. గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. డబ్బులు ఉన్నోళ్ళు, ధనవంతులైన వారు, కోట్లు గెలిచిన వారు, మ్యాన్షన్స్ కట్టుకున్న వారు కూడా ఈరోజు దిగులు పడి ఏడుస్తూ ఉన్నారు, వేదన గుండా వెళ్తూ ఉన్నారు. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఆ ప్రాంతాలు. అదే కాదండి, అనేక చోట్ల మిలియనర్స్ ఉన్నారు. వారు ఏమైనా సంపాదించి తీసబోతారా? నేను చెప్పే ఒక మాట ఏంటి తెలుసా? నీ ఆత్మను కాపాడుకో. దేవుడు అన్నాడు, నీతిని, రాజ్యాన్ని మొదట వెదుకు, ఆ తర్వాత అన్నీ నేను ఇస్తానన్నాడు దేవుడు. మనిషి అది వెదకట్లా. ప్లాట్లు కొందామా, పొలాలు కొందామా, అది తీసుకుందామా, ఇది తీసుకుందామా, అది కట్టించుకుందామా. కట్టించుకో కాదంటలేదు. నిన్ను రక్షించే దేవుడెవరు? నిన్ను పరలోకానికి తీసుకెళ్లే దేవుడెవరు? నిన్ను నరకం నుంచి తప్పించే దేవుడెవరు? నీకు భూమి మీద ఉన్నప్పుడు శాంతి సమాధానం కలిగించే దేవుడెవడు అని ఆలోచించమని నేను చెప్తున్నాను. నేను ఎవరు నిన్ను తీసుకెళ్తారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారో అది ఆలోచించు. అది ఆలోచించు. ఎవరు చెప్పింది వినొద్దు. నీ మనస్సులో ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనను కాసేపు మౌనంగా ఆలోచించి బైబిల్ చదువు. దేవునికి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. నేను బలముతో, కృపతో నింపుతాడు ఆయన. కాబట్టి ఆలోచిద్దాం. దేవుని విశ్వాసం ఉంచని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ప్రాధేయపడుతూ. ఎందుకంటే నరకము నుంచి తప్పించుకోండి, ప్రళయం నుంచి తప్పించుకోండి. అగ్నివర్షం ఉందండి, నూతన ఆకాశం, నూతన భూమి, అది మనకు కలగబోతా ఉంది త్వరలో. ఎప్పుడో తెలియదు. పరిస్థితులు చాలా దారుణం. ప్రజలకు తెలియక టీవీ వాళ్ళు కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా, కారణం ఏంటో తెలుసా అని మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క రేటింగ్స్ కొరకు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు సత్యము గ్రహిస్తున్నారా? బైబిల్ చెప్పింది ఆ సత్యం. నేను భూమి మీదకి వచ్చి తిన్నానా ఇవన్నీ తెగులు సంభవిస్తాయి. ఈరోజు లాస్ ఏంజల్స్లో, ఆ కాలిఫోర్నియాలో, అమెరికా ప్రాంతంలో, ఇక ఎక్కడైనా బయట రేపు దినాన్ని జరగబోయే విషయాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది నీ పాపమును బట్టి, నీ యొక్క దోషమును బట్టి సృష్టి నిన్ను కాల్చుట కొరకై, సృష్టి నిన్ను ఇబ్బంది పెట్టుట కొరకై తెగుళ్ళు, ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. దేవుడేంటి ఇంత కఠినుడా అంటారా? ఆయన పెడితే ఇలా ఉండదండి. ఆయన పెడితే వేరుగా ఉంటుంది. ఆయన పెడితే వేరుగా ఉంటుంది. మొత్తం క్లోజ్ చాప్టర్ అయిపోద్ది. ఆయన పెట్టేది కాదు ఇది. జాగ్రత్త గమనించి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఎప్పుడైనా మారు మనసు పొందు. ఈరోజు లాస్ ఏంజల్స్, ఒకప్పుడున్న లాస్ ఏంజల్స్ వేరు, ఇప్పుడున్న లాస్ ఏంజల్స్ వేరు, ఇప్పుడున్న కాలిఫోర్నియా వేరు. ఒకప్పుడు అది ఎలా ఉండేది? చాలా పచ్చికగా, చాలా మంచిగా, చాలా అందంగా తింటూ తాగుతూ హ్యాపీగా ఉన్నారు. మరి ఇప్పుడున్న లాస్ ఏంజల్స్ ఎలా ఉంది? 2024 వేరు, 2025 వేరు. 2024లో పచ్చికగా ఉన్న లాస్ ఏంజల్స్, సదొమ గొమొర్రా పట్టణాల్లాగా ఉన్న లాస్ ఏంజల్స్ 2025కి వచ్చేసరికి అగ్నితో కాలిపోతున్న లాస్ ఏంజల్స్ కనబడతా ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎప్పుడేం జరుగుతుందో, ఏ సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆలోచన చేసుకుంటూ, దీని మీద ఆధారపడుతూ రక్షణ దుర్గమైన యేసు ప్రభు దగ్గర రా. పాపాలు ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు, నిన్ను నరకమును తప్పిస్తాడు. దేవుని వైపు ఉండు. సమస్తం నీకు తెలియడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రాబోయే దినాలలో హిస్టారికల్ ఎవిడెన్స్తో కూడిన వర్తమానాలు కూడా అందిస్తూ ఉన్నాం. మేము ప్రతి మంగళవారం మార్కావర్లో బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. లోతైన వర్తమానాలను ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచిద్దాం. బలమైన పాత్రకు నేను నింపబడు. దేవుడు నేను కృపతో నింపి లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతం నుంచి భారంతో ప్రార్థన చేద్దాం. వారు రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను. నీ బిడ్డలు తెలుసో తెలియకో తప్పు చేస్తూ వచ్చారు. మీరు ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి, రక్షణ దయచేయమని వారికి మీరు కృప చూపించగలని విశ్వసిస్తూ మా దేశమును, మా ప్రాంతాలను కూడా మీరు రక్షించబడి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని రక్షణతో నింపి మంచి ఆశీర్వాదం ఇచ్చి దేవుని కొరకు సిద్ధపడేలాగన ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి రక్షించునుగాక. ఆమేన్.